హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే పూర్ణం బూరెల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. నాకే తెలియదు, ఫస్ట్ టైం నాకు ఇంత బాగా బూరెలు చేస్తానని అనిపించింది. అంత బాగున్నాయి. ఎలా చేశానో వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకు అంటే మేము బూరెలు చేసేది చాలా తక్కువ. నేను ఎప్పుడైనా ఇండియా వెళ్ళినప్పుడు మా సిస్టర్స్ వాళ్ళు చేసేస్తుంటారు, అప్పుడు తినడమే తప్పించి నేను బూరెలు చాలా తక్కువ చేసేది. నాకు చేయడం కూడా అంత సరిగా రాదు. కానీ ఇక్కడ బ్యాంకాక్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా తినాలి, చేసుకోవాలి అనిపిస్తే ఇలాగ రెసిపీస్ అన్నీ ట్రై చేస్తూ ఉంటాను. కానీ అనుకోకుండా అన్ని రెసిపీస్ బాగా కుదురుతాయి. నేను బాగా వచ్చిన వాటినే నేను వీడియో తీసి పెడుతూ ఉంటాను. ఈరోజు నా స్టైల్లో నాకు వచ్చినట్టు బూరెలు ఎలా చేశానో చూడండి. బూరెలు చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చాయో. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలకు వెళ్ళిపోదాం. దీనికోసం అయితే ఒక పావు కేజీ శనగపప్పునైతే ఒక 2 అవర్స్ నేను నానబెట్టాను. శనగపప్పు తొందరగా నానిపోతాయి. ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా సరిపోతుంది. మినపప్పును కూడా ఒక కప్పు నానబెట్టుకున్నాను. ఒక పావు కేజీ మినపప్పు. ఒక 6 అవర్స్ అయినా మినపప్పు నానబెట్టాలి. నేను ఇందులో రైస్ వేయటం లేదు, మినపప్పు ఒకటే నానబెట్టాను. బెల్లం పొడి తీసుకున్నాను. అవి తీసుకుని మెల్ట్ అవ్వడం కష్టంగా ఉంది. ఇక్కడ బ్యాంకాక్లో దొరికే బెల్లం ఇది. ఇలా పౌడర్లో కూడా దొరుకుతుంది. శనగపప్పుని ఇలా ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసుకుంటే 2 విజిల్స్ వేస్తే సరిపోతుంది. తర్వాత నానిన మినపప్పును కూడా ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో మిక్సీ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే సరిపోతుంది. ఇడ్లీ బ్యాటర్కి మనం ఎలా చేసుకుంటామో అలా ఉంటే బాగుంటుంది. ఈ బ్యాటర్ని అంతటిని ఒక బౌల్లో తీసుకుని ఒక 3 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. అప్పుడు కొంచెం ఫెర్మెంటేషన్ జరుగుతుంది. లేదంటే మనం ఇన్స్టెంట్గా వేసుకోవాలంటే కొంచెం సోడా కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ పిండిని ఒక 3 అవర్స్ వరకు నానబెట్టాను. శనగపప్పు అయితే ఉడికిపోయాయి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులో వాటర్ అంతా తీసేసుకొని పప్పుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బూరెలు వేయడానికి పిండిని రెడీ చేసుకోవాలి. తోపు వేస్తారు కదా, అది ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం అయితే నేను ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను. ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను. నాకు ఇలా చేస్తేనే బాగా వస్తాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి కూడా. కొంచెం సాల్ట్, తర్వాత ఒక స్పూన్ షుగర్ వేసుకున్నాను. స్వీట్నెస్ కోసం ఒక స్పూన్ షుగర్ వేసుకుంటే సరిపోయింది. ఎక్కువ వేసుకుంటే కొంచెం వాటర్లా అయిపోతుంది. ఇలా కలుపుకుంటున్నప్పుడే వేసుకోవాలి. సరిపడినంత వాటర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి కలుపుకుంటే సరిపోతుంది. దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిక్గా ఉండాలి, అప్పుడే బూరెలు బాగా వస్తాయి. లేదంటే ఫ్లాట్గా వచ్చేస్తాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పిండితోటి బూరెలు వేస్తే చాలా బాగా వస్తాయి, సాఫ్ట్గా ఉంటాయి కూడా. బయటంతా క్రిస్పీగా చాలా బాగుంటుంది, కరకరలాడుతూ. శనగపప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 5-6 ఇలాచీని పౌడర్ చేసుకోవాలి. బెల్లం కరిగించినప్పుడు ఈ ఇలాచీ పౌడర్ని కూడా వేస్తే బాగుంటుంది. ఈ విధంగా ఇలాచీని పౌడర్ చేసుకోవాలి. పప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు. బూరెల్లోకి అయితే కొబ్బరి తురుము ఉంటే బాగుంటుంది. పచ్చి కొబ్బరి అయితే లేదు, ఎండు కొబ్బరి ఉంది. దీంతో నేను తురుములా చేసుకుని బూరెల్లోకి వేస్తాను. కొబ్బరి తురుము ఉంటే బూరెలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా తురుముకుంటే సరిపోతుంది. ఇది కోకోనట్ షుగర్ అంటారు బ్యాంకాక్లో దీన్ని, కోకోనట్ షుగర్. ఇలాగ బెల్లం పొడి ఉంటుంది కదా, ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు శనగపప్పుకి ఏ బౌల్తో అయితే తీసుకున్నామో దాంతో బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లం కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కట్ చేయడం చాలా కష్టం. ఇలా పౌడర్లో తీసుకుంటేనే బెటర్ అనిపించింది, అందుకని నేను పౌడర్ తీసుకున్నాను. తొందరగా మెల్ట్ అయిపోతుంది.
ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఈ బెల్లం పొడిని వేసుకోవాలి. దాంతోపాటు ఇలాచీని కూడా వేసుకోవాలి, ఇలాచీ పొడిని. తర్వాత ఈ శనగపప్పు పేస్ట్ని కూడా వేసుకోవాలి. వాటర్ అయితే నేను అస్సలు యాడ్ చేయలేదు. శనగపప్పు బెల్లం బాగా మిక్స్ అయ్యి బాగా ఉడకాలి. బాగా మిక్స్ చేసుకోవాలి కలిసేలాగా బెల్లము పప్పుకి. బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది, ఇంకా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తురుముకున్న కోకోనట్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే కొబ్బరి తురుము ఎంత బాగా వచ్చిందో, ఇలా తురుముకుంటే చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి కన్నా ఎండు కొబ్బరే బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇది చల్లారినాక ఉండలు చుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా నెయ్యి కూడా ప్రిపేర్ చేసుకుందాం. బూరెల్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడివేడిగా చేసిన బూరెల్లోనికి కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా. ఇది ఆవు పాలతో చేసిన నెయ్యి. పిల్లలకి నెయ్యి చాలా మంచిది, ఆవు పాలతో చేసిన నెయ్యి పెడితే. చల్లారిన తర్వాత వడకట్టుకొని ఒక బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోవాలి. నెయ్యి రెడీ అయిపోయింది, పూర్ణం కూడా రెడీ అయిపోయింది. చల్లారిపోయి ఉంటుంది కాబట్టి గుడ్డలు చుట్టేసుకుని ఇంకా బూరెలు వేసేసుకోవడమే. ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన నెయ్యితోటి రెసిపీస్ చేసుకోవడం, స్వీట్స్ కానీ ఏమైనా చేసుకుని తినాలంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. నేను ఏదైనా రెసిపీస్ చేసినప్పుడు ఇలాగ ఫ్రెష్గా నెయ్యి ప్రిపేర్ చేసుకుని మరీ చేస్తుంటాను. ఇప్పుడు పూర్ణం చేయడానికి కోసం 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. చేతికి కూడా కొంచెం నెయ్యి రాసుకుని ఉండలు చుట్టుకోవాలి. ఉండలు బాగా వస్తాయి చేతికి అంటుకోకుండా. ఇలా రౌండ్గా గట్టిగా ఉండాలి, అప్పుడే బూరెలు కూడా రౌండ్గా వస్తాయి. బెల్లం పాకం బాగా పెడితేనే ఇలా వస్తాయి, లేదంటే కొంచెం వాటర్గా ఉంటుంది. అలా ఉంటే బూరెలు కూడా సరిగా రావు, ఫ్లాట్గా వస్తాయి. మనకి నచ్చిన సైజులోని ఇలాగా ఉండలు చుట్టేసుకోవాలి అన్నీను. పూర్ణం అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత
పూర్ణం బూరెలు వేసేసుకోవడమే. ఈ పిండి కూడా బాగా నానిపోయింది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పిండి ఇలా ఉంటే బూరెలు చాలా బాగా వస్తాయి. ఆయిల్ హీట్ అయినాక ఇంకా బూరెలు వేసేసుకోవడమే. ఈ పూర్ణం బాల్స్ని ఒక్కొక్కటి బ్యాటర్లో వేసుకుని ఇలా గరిటెతోటి బూరెలు వేస్తున్నాను నేను. నాకు అంత పర్ఫెక్ట్గా రావు, సో గరిటెతో వేస్తున్నాను. ఫస్ట్ బాగా వస్తే దీంతోనే వేస్తాను, లేదంటే చేతితో కూడా ట్రై చేస్తాను. ఇలాగ గరిటెతో తీసుకుని పిండి పడకుండా ఆయిల్లోని పూర్ణాన్ని మాత్రమే ఆయిల్లో వేయాలి. ఇలా చేయడం వల్ల బూరెలు రౌండ్గా వస్తాయి. బూరెలు చేయడం కూడా చాలా ఈజీ ఇలా చేయడం వల్ల. ఇప్పుడు చేతితో కూడా ట్రై చేస్తాను, వస్తాయో లేదో చూస్తాను. ఎలా వేసినా సరే బాగానే వస్తున్నాయి, అంటే బ్యాటర్ బాగా చేసినట్లు. బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉంటే బూరెలు బాగా వస్తాయి. ఇలాగ ఒకదానికొకటి అంటుకుపోకుండా చూసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి బూరెలన్నిటిని. ఇవి రెడీ అయిపోయి తీసేయడమే ఇంకా. ఈ విధంగా బూరెలన్నిటిని వేసేసుకోవాలి. బూరెలు చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్, చాలా టైం పడుతుంది కూడా. బూరెలు వేయడం అయితే చాలా ఈజీ, తొందరగా వేయడం అయిపోతుంది.
బూరెలు చేయడం అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో బూరెలు చేసిన బ్యాటర్ ఉంటుంది కదా, మిగిలిపోతుంది కదా, దాంట్లో కొంచెం సోడా వేసుకుని ఇలా ప్లెయిన్గా వేసుకుంటే అవి కూడా చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం అవి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, స్వీట్గా. కరెక్ట్గా పిండి అయితే సరిపోయింది. తోపు వేస్తారు కదా, అదైతే ఈ బూరెలకి కావాల్సినంత కరెక్ట్గా సరిపోయింది. ఈ పూర్ణాలు మిగిలిపోయాయి అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే కూడా మళ్ళీ వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయి అన్ని కప్పు కరెక్ట్గా తీసుకున్నాను కదా, 3 కప్పులు తీసుకున్నాను. శనగపప్పు 1 కప్పు, మినపప్పు 1 కప్పు, తర్వాత బెల్లం కూడా 1 కప్పు తీసుకున్నాను. ఇలా ఈక్వల్గా తీసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. బూరెలు వేయడం అయితే అయిపోయింది. శనగపప్పుతోటి పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయి ఇలా చేస్తూ ఉంటే ఎప్పటికైనా బాగా వస్తాయి. టేస్టీ పూర్ణం బూరెలు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంటాయో. బూరెలు వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. చూసారా ఎంత సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి పూర్ణం బూరెలు. ఈ బూరెల్ని ఇలా వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. ఇంక ఇందులో నెయ్యి వేసుకుని తింటే ఇంకెలా ఉంటుందో చూడండి. ఇలాగ అప్పుడే ప్రిపేర్ చేసిన నెయ్యి వేసుకుంటే వేడివేడి బూరెల్లోని ఆ టేస్ట్ అయితే చెప్పలేము, తింటేనే తెలుస్తుంది. నెయ్యి ఎక్కువ వేసేసాం, దీన్ని తర్వాత టేస్ట్ చేయొచ్చు. మీతో చూద్దాం. ఇది గైస్ బూరెలు అయితే చూడడానికి చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. వేడివేడిగా తింటే చాలా బాగున్నాయి. ఇది గైస్ టేస్టీ శనగపప్పు పూర్ణం బూరెలు ఎలా చేస్తానో చూసారు కదా. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాగే నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి.